తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. అయితే అనూహ్యంగా టీవీకే పార్టీ విజయ్ అయితే దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే అక్కడ మొత్తం సీట్లు వచ్చేసి 234, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. అయితే మనం నిన్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటే ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప ఏది కూడా టీవీకే పార్టీకి పట్టం కట్టలేదు. అయితే ఈ రోజు రిజల్ట్స్ చూసుకుంటే మొత్తం తారుమారైపోయింది. టీవీకే పార్టీ ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ స్టార్ట్ అయిందో ఇప్పటికే దాదాపుగా 104 సీట్లతోటి చాలా ముందంజలో ఉంది. అదేవిధంగా డిఎంకే స్టాలిన్ ఈసారి మళ్ళీ సీఎం అవుతాడు అనుకున్నారు కదా, ఆయన కేవలం 54 సీట్లకే పరిమితమయ్యాడు. అదేవిధంగా అన్నా డిఎంకే పళనిస్వామి కొంచెం డిఎంకే కంటే ముందంజలో ఒక 10 సీట్లు అంటే 67 సీట్లతో ఉన్నాడు. అసలు టీవీకే ఏంది విజృంభణ, ఎవ్వరు నమ్మశక్యం కాదు. దేశం మొత్తం కూడా ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప ఏ పోల్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మాట్లాడుకున్నాం, ప్రజాపోలు డిఎంకేకి పట్టగట్టింది, టీవీకే కేవలం 1 నుంచి 20 సీట్లు వస్తాయని చెప్పింది. అదేవిధంగా జేవీసీ అన్న డిఎంకేకి పట్టం కట్టింది. అదేవిధంగా మ్యాట్రిక్స్ చాలా ఫేమస్ సంస్థ, అది డిఎంకేకి పట్టం కట్టింది. పీపుల్స్ పల్స్ డిఎంకే వస్తుందని చెప్పింది. ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప ఈవెన్ చాణక్య స్ట్రాటజీస్ కూడా డిఎంకే వస్తుందని చెప్పింది. కానీ రిజల్ట్స్ చూస్తే మొత్తం తారుమారైపోయినాయి. విజయ్ సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తున్నాడు. ఇది ఎవరు ఊహించండి. ఒకప్పుడు ఎంజిఆర్ ఒక సినిమా హీరో ఈ విధంగా పార్టీ పెట్టి చాలా తక్కువ టైంలో సీఎం అయిన ఎంజిఆర్. అదేవిధంగా మన తెలుగునాడ చూసుకుంటే కేవలం 1983లో 6 నెలల్లో ఇట్లా పార్టీ పెట్టి కాంగ్రెస్ ను కూకటి వేలతో ప్రకటించి సీఎం అయిన ఘనత రామారావు గారిది ఉంది. సేమ్ అదే కోవాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన కేవలం 18 సీట్లు వచ్చాయి 2009లో. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2014, 2018లో పోటీ చేస్తే మాక్సిమం ఒక 21 సీట్లు వచ్చినాయి. అయితే ఈయన కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు అనమాట. విజయ్ కూడా సేమ్ చిరంజీవి తరహాలో పవన్ కళ్యాణ్ తరహాలో ఉంది. రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా ఫ్యాన్స్ ఎవరైతే వచ్చిరో రాజకీయ ప్రచారాలకు అవన్నీ కూడా ఓట్లలాగా మారావు, కేవలం అవి సినిమా థియేటర్లకు పరిమితమయ్యేవే అని అనుకున్నారు. కానీ అందరినీ అంటే ఏదైతే వార్త ఏదైతే గాసిప్ వచ్చిందో అవన్నీ తిరగరాస్తూ సంచలనం క్రియేట్ చేస్తుండు విజయ్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా ఇప్పటి వరకే 104 సీట్ల ఆధిక్యంలో ఉన్నాడు, అంటే ముందంజలో ఉన్నాడు. మొత్తం మ్యాజిక్ ఫిగర్ 118. అంటే మనం చూసినట్లయితే డెఫినెట్ గా ఆయన వన్ సైడ్ ఖాయమైపోయినట్టుంది. తమిళనాడును మరో 5 సంవత్సరాలు దళపతి విజయ్ పరిపాలించబోతున్నాడు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అదేవిధంగా మిగతా ఒక 4 రాష్ట్రాల గురించి చూసుకుంటే అస్సాంలో బీజేపీ ముందంజలో ఉంది, పుదుచేరిలో బీజేపీ ముందంజలో ఉంది. ఇక చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో దీదిని మోదీ గారు మట్టుగట్టి పెట్టించారు, అక్కడ చూసుకుంటే బీజేపీ వస్తుంది. దీది పడుకున్నదని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక కేరళ చూసుకుంటే యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఏదైతే ఐఎన్సీ నేతృత్వంలో ఉన్నా అదే రాబోతుంది. ఇప్పటికే ఆడ విజయం పక్కా అయింది కాబట్టి వి సతీశన్ వేణుగోపాల్ నువ్వా నేను సీఎం అన్నట్టు కొట్లాడుతున్నారు. ఎల్డీఎఫ్ పని అయిపోయింది, పినరయ్ విజయన్ గారు పక్కకు సర్దుకున్నారు, అది క్లియర్ మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఈ రిజల్ట్స్ మే 4th 5 రాష్ట్రాల రిజల్ట్స్ ఏదైతే ఉందో అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది మాత్రం డెఫినెట్ గా దళపతి విజయ్. ఏకంగా 100 సీట్ల పైన దూసుకెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా విజయ్ మాత్రం ఒక సంచలనం క్రియేట్ చేసిండు. తమిళనాడు వెట్రిన్ కజగం పార్టీ టీవీకి ఏదైతే ఉందో అది తీసుకుపోతుంది. విజయ్ సీఎం అవుతున్నాడు. యాక్సిస్ మై ఇండియా ఏదైతే సర్వే ఉందో అది 100కు 100% సక్సెస్ అని చెప్పొచ్చు. అయితే డిఎంకే అన్న డిఎంకే ఎందుకు వెనుకబడింది, తమిళనాడు ప్రజలు మొత్తం ఈ విజయ్కి ఎందుకు పట్టం కడుతున్నారు, మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇదే మాదిరిగా కంప్లీట్ గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియోలో కలుద్దాం. ఈ వీడియో అయితే లైక్ చేసి కామెంట్ చేయండి.